ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి. మహాగణపతి హోమం, గౌరీ పూజ, శివపుణ్యవాచనంతో ప్రారంభమైంది. ఇక శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల కళ్యాణ మహోత్సవం రేపు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. కళ్యాణ మహోత్సవానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 15వ తేదీ శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి స్వామివార్లకు విశేష అర్చనలు, అభిషేకాలు ప్రారంభమై రాత్రి లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు నిర్వహించడం జరుగుతుంది. ఇక కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మాఘ బహుళ దశమి తేదీ 12/2/2026 రోజున ఉదయం శ్రీ మహాగణపతి పూజ, గౌరీ పూజ, గంగా సేకరణ, బిల్వ సేకరణ, శివపుణ్యాహవాచనం, స్థాపిత మండపారాధన, ఋత్విగ్భరణము, అంకురార్పణ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అదే రోజు సాయంత్రం ధ్వజారోహణం, ప్రతిష్ఠ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడతాయి. తదుపరి శుక్రవారం రోజున హృదయాత్పూర్వము శ్రీ స్వామివారికి దృష్టి కుంభోత్సవము, బలిహరణము మొదలగు కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అదే రోజు ఉదయం 10:30 నుండి శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. కళ్యాణోత్సవంలో కూర్చొని భక్తులు ఉదయం 9 గంటల వరకు దేవాలయానికి రాని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ఈ నెల 12 నుంచి 16 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడును. ఇట్టి కార్యక్రమంలో భాగంగా 13వ తారీఖు రోజున శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణం నిర్వహించబడును. ఇట్టి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గారు చింతకుంట విజయ రమణారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. 14వ తారీఖున ఓదెల గ్రామ పర్యటన నిర్వహించబడును. 15వ తారీఖు రోజున శివరాత్రి సందర్భంగా ప్రత్యేక రుద్రాభిషేకాలు నిర్వహించబడును. మరియు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును. ఇట్టి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ వంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాను. మంగళం